జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతుంది. ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఈ మహాకుంభమేళా అయితే జరగనున్నది. ఇక ఈ మహాకుంభమేళా సందర్భంగా దేశ విదేశాల నుంచి కోట్ల సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కి అయితే తరలిస్తున్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో విదేశీయులు కూడా ఉండడం విశేషం అన్నమాట. చాలామంది అబ్బా ఎంతమందినైనా చూస్తూ ఉంటే మళ్ళీ ఇలాంటిది మనం ఒకటి చూడబోతామా అని అనిపిస్తుంది అన్నమాట. అంత గొప్పగా, అంత అత్యద్భుతంగా ఆ ఏర్పాట్లు కావచ్చు, ఆ జనసందోహం కావచ్చు, ఎంత సంతోషంగా ఉండదో, అంత గర్వంగా ఉండదు ఒక హిందువుగా. సరే, ఈ మహాకుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అయితే ప్రతి 12 మహాకుంభమేళాలకు మరో మహాకుంభమేళా వస్తుంది. అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పూర్ణ కుంభమేళా. ఈసారి జరుగుతున్నటువంటి ఈ మహాకుంభమేళాలో కొత్తగా మరొక బాబా వెలుగులోకి వచ్చాడు. అబ్బా, ఆయనైతే మామూలు కాదు. ఈ సోషల్ మీడియాలోను, ఈ టీవీ ఛానల్స్లోనూ ఫేమస్ అయిపోయినట్టే వైరల్ అయిపోతున్నాయి ఆయన వీడియోలు, ఫోటోలు. ఈ పక్కన ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ బాబా పేరు మస్క్యులర్ బాబా, అంటే బాగా కండలు తిరిగిన బాబా అని అర్థం అన్నమాట. ఈయనది రష్యా దేశం. ఈయన ఎత్తు ఎంత ఉంటాడో తెలిసిన 7 అడుగులు ఉంటాడు. భారీ దేహం, మామూలు కాదు. మనము ఈ పురాణాల్లోనూ ఈ చదువుకునేటప్పుడు పరశురాముడు ఉంటారు చూసారా, ఆ విధంగా ఆ టైప్లో కనపడుతున్నాడు అనమాట. ఈయన బాగా చదువుకున్నాడు, పైగా టీచర్ అనమాట. సరే, ఇక ఈ మస్క్యులర్ బాబాకు తన రంగంలో ఎంత రాణించినప్పటికీ, ఎంత డబ్బు సంపాదించినప్పటికీ అసంతృప్తిగానే ఉన్నిందంట. చిన్న వయసులోనే పెద్ద స్థాయికి ఎదిగినటువంటి ఈ మస్క్యులర్ బాబా తన అసంతృప్తిని పోగొట్టుకోవడానికి దేశాలు తిరిగినాడు. కానీ ఎక్కడా కూడా అతనికి ఆ ప్రశాంతత, ఆ సంతోషం అది దొరకలా అనమాట. మనశాంతి అయితే దొరకలా. ఏది మీరు చూసారా కాంతారా సినిమాలో ఆయన రాజు ఏంటంటే ఆయనకు సిరి సంపదలు, రాజ్యము అన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే ఆయనకు మనశాంతి ఉండదు. ఆ మనశాంతి కోసం ఎట్లయితే ఆయన ఎత్తుకుంటా పోతే ఆయనకు దేవుడు ఎలాగైతే కనిపిస్తాడో, ఆ దేవుడిని చూసిన తర్వాత ఆయనకి ఎలాగైతే మనసు తృప్తి పడుతుందో ఆ విధంగా అటువంటి ప్రశాంతమైన జీవితం కోసం ఈయన దేశ విదేశాలన్నీ కూడా తిరిగినాడు. చివరికి మన భారతదేశం వచ్చాడు. అది కూడా ఇప్పుడు 30 ఏళ్ల క్రితం. ఇక 30 ఏళ్ల క్రితం భారత్కు వచ్చినటువంటి ఈ మస్క్యులర్ బాబాకు కాశీలో ఆ ప్రశాంతత, ఆ మనశ్శాంతి అయితే దొరికింది. అంటే అక్కడ జ్ఞానోదయం అయింది. 30 సంవత్సరాల క్రితం సనాతన ధర్మాన్ని అయితే ఆయన స్వీకరించాడు. అప్పటి నుంచి తన జీవితాన్ని పూర్తిగా హిందూ ధర్మోద్ధరణకైతే అంకితం చేశారు. రష్యాకు చెందినటువంటి ఈ మస్క్యులర్ బాబాకు ఆత్మ ప్రేమ్గిరి మహారాజ్గా మరొక పేరు కూడా ఉన్నది. ఒకప్పుడు ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి ఆయన తన వృత్తిని, తన జీవితాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మిక కార్యకలాపాలలో మునిగిపోయినారు. నేపాల్లో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని మన సనాతన ధర్మ వ్యాప్తి కోసం కృషి చేస్తారంట. చూడండి ఎంత గొప్ప విషయమో. నేపాల్లో ఆయన హిందూ తత్వశాస్త్రం యొక్క బోధనలను చురుకుగా వ్యాపింపజేస్తున్నారు. అంటే ముందుగానే టీచరు, అందులోనూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తిరిగి మన సనాతన ధర్మం ఎంత గొప్పదో ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఆయనకు ఆ విలువలు, దాని యొక్క గొప్పతనం ఏంటో తెలుసు. అలాగే ఆయన బాగా రీసెర్చ్ చేశాడు మన హిందూ ధర్మం మీద, మన పురాణాల మీద, మన గ్రంథాల మీద. కాబట్టి వీటి మీద పెద్ద ఎత్తున బోధనలు అయితే చేస్తున్నాడు అనమాట నేపాల్లో. ఆయన అత్యంత ప్రముఖ హిందూ సన్యాసుల సంఘమైనటువంటి ఏది జూనా అఖారా అంటారు, దాంట్లో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నాడు. చూడండి, ఒకసారి ఆలోచించండి. హిందూ మతం యొక్క ప్రాచీన సంప్రదాయాలతో తన జీవితాన్ని పెనవేసుకున్నట్టు మరింతగా కలిసిపోతున్నాడు. అంటే సపోజ్ చెప్తామాట, మీరు నేను చేయలేనంతగా ఆయన మన హిందూ ధర్మాన్ని ఆచరించడం కావచ్చు, దాన్ని ప్రచారం చేయడం కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి గొప్పదనాన్ని తెలుసుకోవడం కావచ్చు, ఈ విషయంలో ఆయన రోజు రోజుకు బలపడిపోతాడు. ప్రస్తుతం ఈ మస్క్యులర్ బాబా మన మహాకుంభమేళాకు రావడంతో ఈ విషయం అయితే మనకు అర్థమైంది. చూడండి, ఇంకా ఇటువంటి ఎంతమంది ఉన్నారో భగవంతుడికే తెలియాలా, మనకు తెలియనటువంటి ఇటువంటి మహానుభావులు ఎందరో కూడా. అర్థమవుతుందా? నాకైతే వీళ్ళందరినీ చూసినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నదంటే అబ్బా, మాటల్లో వర్ణించలేను. మిత్రులారా, మీకు ఈ న్యూస్ కనుక నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకో విషయం చెప్తున్నా, మన ఛానల్ను మీరే సపోర్ట్ చేయాలా, మీరే ఎంకరేజ్ చేయాలా. ఎందుకంటే మేము పనిచేస్తాను దేనికోసం, ఎవరికోసం మీకు బాగా తెలుసు. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.